మనం రోజూ వాడే యాప్స్, వెబ్సైట్స్ వెనుక మనకు కనిపించని హీరోలుంటారు. వాళ్లే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు లేదా ఎస్ఆర్ఈలు. సిస్టమ్స్ ఎప్పుడూ ఆన్లైన్లో వేగంగా పనిచేసేలా చూడటమే వాళ్ల పని. మరి వాళ్ల రోజూ ఎలా ఉంటుంది? సరే, ఒక అలర్ట్తో మొదలయ్యే వాళ్ల ప్రయాణంలోకి వెళ్ళి ఆటోమేషన్ వరకు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. టైం ఉదయం 9 గంటలు. కాఫీ కప్ ఇంకా చేతిలోనే ఉంది. అప్పుడే ఫోన్లో ఒక నోటిఫికేషన్. అదే ఆ రోజు మొదటి అలర్ట్. ఎస్ఆర్ఈ ప్రపంచంలో ప్రశాంతత అనేదెప్పుడూ తాత్కాలికమే. ప్రతి అలర్ట్ ఒక పజిల్ లాంటిది. దాని ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిది. లేదంటే మనలాంటి యూజర్స్పై ప్రభావం పడుతుంది. సరే, ఇంక పని మొదలుపెడదాం. ఈరోజు మన ఎస్ఆర్ఈ ప్రయాణం ఇలా సాగబోతోంది. ఒక అలర్ట్తో మొదలుపెట్టి సిస్టమ్ సెక్యూరిటీ చూసుకుని, మధ్యాహ్నం కుబెర్నెటీస్తో కొత్త ఫీచర్ని డిప్లాయ్ చేసి, చివరికి అసలు ఎస్ఆర్ఈ మైండ్సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. సో మొదటి టాస్క్ ఆ ఉదయం వచ్చిన అలర్ట్. చెప్పాలంటే ఎస్ఆర్ఈ పనిలో సగం డిటెక్టివ్ పనే. సిస్టమ్ ఎందుకు పని చేయట్లేదు అనేదానికి మూల కారణాన్ని కనుక్కోవడమే మొదటి అతి ముఖ్యమైన స్టెప్. సర్వీస్ రీచ్ అవ్వట్లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ అంతే క్రిటికల్ కూడా. వేల కొద్ది పార్ట్స్ ఉన్న ఒక పెద్ద సిస్టంలో అసలు ప్రాబ్లం ఎక్కడుందో, ఎక్కడి నుండి వెతకడం మొదలుపెట్టాలి? ఒక ఎస్ఆర్ఈ ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ట్రబుల్ షూటింగ్కి ఎప్పుడూ ఒక పద్ధతి ఉండాలి. బయట నుండి లోపలికి వెళ్లడం బెస్ట్ అప్రోచ్. అందుకే ఫస్ట్ గేట్లు తెరిచి ఉన్నాయో లేదో చూస్తాం. అదే మన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్. అసలు బయట నుండి వచ్చే ట్రాఫిక్ వర్చువల్ మెషిన్ వరకు వస్తోందా? ఒకవేళ వస్తే ఎస్ఎస్హెచ్ లేదా ఆర్డీపీ పోర్ట్స్ ఓపెన్గా ఉన్నాయా అని చూస్తాం. అది ఓకే అయితే బూట్ డయాగ్నాస్టిక్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేస్తాం. ఇవేవీ కాకపోతే బహుశః హార్డ్వేర్ సమస్య ఏమైనా ఉందేమో అని విఎంని ఒక కొత్త హోస్ట్కి మార్చడం చివరి ఆప్షన్. నెట్వర్క్ వైపు అంతా బాగానే ఉంది. అంటే సమస్య బయట కాదు, మెషిన్ లోపలే ఉంది. చాలాసార్లు లాగ్ ఫైల్స్ పేరుకుపోయి డిస్క్ స్పేస్ నిండిపోతోంది. అందుకే లాగిన్ అయ్యాక మన ఎస్ఆర్ఈ వేసే మొదటి కమాండ్ DF-H. సింపుల్గా చెప్పాలంటే డిస్క్లో ఎంత ఖాళీ ఉంది అని అడుగుతున్నాం. ఆ హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అన్నమాట. ఆహా, దొరికింది. డివైజ్లో స్థలం లేదు. ఓకే, ప్రాబ్లం తెలిసింది. కానీ దీనికి కారణం ఎవరు? ఏ ఫోల్డర్ ఈ స్పేస్ అంతా తినేస్తోంది? దాన్ని పట్టుకోవడానికే ఈ రెండో కమాండ్ DUS/var/ అనేది వార్లో ఉన్న ప్రతి ఫోల్డర్ సైజును చూపిస్తుంది. దాన్ని సార్ట్ -RNతో పైప్ చేస్తే పెద్ద సైజున్న ఫోల్డర్ పైన కనిపిస్తుంది. దీంతో అసలు దొంగ ఎవరో వెంటనే తెలిసిపోతుంది. హమ్మయ్యా, ఉదయం సమస్య తీరింది. కానీ ఎస్ఆర్ఈ పని కేవలం ఫైర్ ఫైటింగ్ మాత్రమే కాదు. అసలు నిప్పు అంటుకోకుండా చూడటమే అసలైన పని. అందులో భద్రత చాలా ముఖ్యమైనది. మన సిస్టంలోకి ఎవరు రావచ్చు, వాళ్ళేం చేయొచ్చు అనేది కంట్రోల్ చేయడం చాలా కీలకం. ఇది క్లౌడ్ సెక్యూరిటీకి గోల్డెన్ రూల్. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటారు. అంటే అవసరమైనంతవరకే అధికారం ఇవ్వడం. సింపుల్గా చెప్పాలంటే హోటల్లో మీకు మీ రూమ్ కీ కార్డ్ ఇస్తారు కదా, అంతేకాని మొత్తం హోటల్ కీస్ ఇచ్చేరు కదా. ఇది కూడా అచ్చం అలాంటిదే. ఈ కోడ్ చూడండి, చిన్నగా ఉన్నా చాలా పవర్ఫుల్. ఇది ఒక డినై పాలసీ. ఎలో అంటే తలుపు తెరవడం, కాని డినై అంటే తలుపుకి తాళం వేసి ఆ తాళం చెవిని పడేయడం లాంటిది. ఇక్కడ మనం EC2 సర్వీస్కు సంబంధించిన అన్ని యాక్షన్స్ని డినై చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. మీకు 100 అలౌ పర్మిషన్స్ ఉండొచ్చు, కానీ ఒక్క డినై స్టేట్మెంట్ ఉన్నా చాలు. ఆ డినై మాటే చెల్లుతుంది. ఎందుకంటే సెక్యూరిటీ విషయంలో అనుమానానికే మొదటి ప్రాధాన్యత. సరే, మధ్యాహ్నం అయింది. లంచ్ తర్వాత ఒక కొత్త అప్లికేషన్ను ప్రొడక్షన్లోకి పంపాలి. ఈ రోజుల్లో అప్లికేషన్ అంటే కంటైనర్స్. మరి కంటైనర్లన్నిటినీ ఎవరు మేనేజ్ చేస్తారు? ఇక్కడే మన హీరో కుబర్నెటీస్ ఎంట్రీ ఇస్తాడు. చాలామందికి డాకర్కి కుబర్నెటిస్కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా చెప్తాను. డాకర్ అనేది ఒక షిప్ లాంటిది. అది ఒక కంటైనర్ను మోసుకెళ్తుంది. కాని కుబర్నెటిస్ అనేది ఒక పోర్ట్ అథారిటీ లాంటిది. అది వందలాది షిప్లను మేనేజ్ చేస్తుంది. ఏ షిప్ ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా పాడైతే ఏం చేయాలి, రద్దీ పెరిగితే కొత్త షిప్స్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ చూసుకుంటుంది. అందుకే ప్రొడక్షన్ సిస్టమ్స్కి కుబర్నెటిస్ చాలా అవసరం. ఇక డిప్లాయ్ చేద్దాం. ఈ యొక్క కమాండ్ చాలు. క్యూబ్ కంట్రోల్ అప్లై -f deployment.yaml.
ఈ యామల్ ఫైల్ అనేది ఒక బ్లూప్రింట్ లాంటిది. మనకి ఏం కావాలో, మన అప్లికేషన్ ఎలా ఉండాలో మనం అందులో రాస్తాం. దాన్ని చదివి కుబర్నెటీస్ ఆ ప్రపంచాన్ని మనకోసం సృష్టిస్తుంది. కుబెర్నెటీస్ ప్రపంచంలో కంటైనర్స్ ఒంటరిగా ఉండవు. అవి పాడ్స్ అనే చిన్న ఇళ్లల్లో ఉంటాయి. ఈ పాడ్ అనేది కుబెర్నెటీస్లో అతి చిన్న యూనిట్ అన్నమాట. దీని లోపల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కంటైనర్స్ కలిసి పనిచేస్తాయి. మరి ఈ పాడ్స్కేమైనా అయితే అక్కడే డిప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒక మేనేజర్ లాంటిది. నాకెప్పుడూ 3 పాడ్స్ రన్ అవుతూ ఉండాలి అని మనం డిప్లాయ్మెంట్కు చెప్తే చాలు. అది వాటిని క్రియేట్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. ఏదైనా పాడ్ క్రాష్ అయితే మన ప్రమేయం లేకుండానే వెంటనే కొత్తది క్రియేట్ చేస్తుంది. దీన్నే ఆటో హీలింగ్ అంటారు. డిప్లాయ్ చేశాం. సరే, అంతా అనుకున్నట్టు జరుగుతోందా లేదా అని ఎలా చూడాలి? దీనికోసం మన దగ్గర కొన్ని మ్యాజికల్ టూల్స్ ఉన్నాయి. అవే ఈ క్యూబ్కటిల్ కమాండ్స్. గెట్ పాడ్స్తో పాడ్స్ స్టేటస్ చూడొచ్చు, లాగ్స్తో వాటి లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు, డిస్క్రైబ్తో వాటి పూర్తి జాతకాన్ని తెలుసుకోవచ్చు. ఇవి ఎస్ఆర్ఈకి కళ్ళు చెవులు లాంటివి. అప్లికేషన్ ఇప్పుడు రన్ అవుతోంది. చాలామంది పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఒక ఎస్ఆర్ఈ పని ఇక్కడే అసలు మొదలవుతుంది. సిస్టమ్స్ ఫెయిల్ అవుతాయి, అది గ్యారంటీ. అందుకే ఫెయిల్యూర్ని తట్టుకునేలా సిస్టమ్స్ని డిజైన్ చెయ్యాలి. అవైలబిలిటీ సెట్, అవైలబిలిటీ జోన్ వినడానికి ఒకేలా ఉన్నా చాలా తేడా ఉంది. అవైలబిలిటీ సెట్ అంటే ఒకే బిల్డింగ్లో వేర్వేరు ఫ్లోర్స్లో మన సర్వర్స్ పెట్టడం. ఒక ఫ్లోర్లో పవర్ పోయినా ఇంకో ఫ్లోర్లో సర్వర్ పనిచేస్తుంది. కానీ బిల్డింగ్కేమైనా అయితే అందుకే అవైలబిలిటీ జోన్ అంటే సిటీలో వేర్వేరు ఏరియాల్లో మన డేటా సెంటర్స్ పెట్టడం. ఒక ఏరియాలో పవర్ పోయినా, భూకంపం వచ్చినా ఇంకో ఏరియాలో మన సర్వీస్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, మన వెబ్సైట్కి HTTPS ఉంది. లోడ్ బ్యాలెన్సర్ దగ్గర అంతా ఎన్క్రిప్టెడ్, చాలా సెక్యూర్ అనుకుంటాం. కాని ఒక ప్రశ్న, లోడ్ బ్యాలెన్సర్ నుండి మన సర్వర్కు వెళ్లే ట్రాఫిక్ సంగతేంటి? అంటే మన నెట్వర్క్ లోపల డేటా సెక్యూర్గా ఉందా? ఇది చాలామంది పట్టించుకొని ఒక పెద్ద సెక్యూరిటీ రిస్క్. దీనికి పరిష్కారమే ఎండ్ టు ఎండ్ SSL TLS. అంటే డేటా మీ కంప్యూటర్లో బయల్దేరినప్పుడు నుండి అది మన సర్వర్ను చేరే వరకు ప్రతి అడుగులోనూ ఎన్క్రిప్ట్ చేయబడి ఉండాలి. మధ్యలో ఎక్కడా అది ప్లెయిన్ టెక్స్ట్గా మారకూడదు. అప్పుడే అది నిజమైన సెక్యూరిటీ. అలా మన ఎస్ఆర్ఈ రోజు చివరికి వచ్చేసింది. ఈరోజు మొత్తం మనం ఏం చూశాం? సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం చూశాం. కానీ ఒక మంచి ఎస్ఆర్ఈ ఆలోచనా విధానం వేరేలా ఉంటుంది. వాళ్ళు రియాక్టివ్గా ఉండరు, ప్రోయాక్టివ్గా ఉంటారు. అంటే సమస్య రాకముందే దాన్ని ఊహించి అది రాకుండా ఆపుతారు. ఈరోజు మనం చూసిన పనులన్నీ ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటాయి. నెట్వర్క్ సమస్యలను కనుక్కోవడం, యాక్సెస్ను కంట్రోల్ చేయడం, కుబర్నెటీస్తో అప్లికేషన్స్ను మేనేజ్ చేయడం, మరియు ఫెయిల్యూర్స్ను తట్టుకునేలా సిస్టమ్స్ను డిజైన్ చేయడం. ఇవే ఎస్ఆర్ఈ యొక్క మూలస్తంభాలు. ఈరోజు మనం చాలా పనులు చేత్తో చేశాం కదా, కాని ఒక గొప్ప ఎస్ఆర్ఈ ఎప్పుడూ ఇలా ఆలోచిస్తాడు. ఈ పనిని నేను మళ్ళీ నా జీవితంలో చేయకూడదు, దీన్ని ఆటోమేట్ చేయాలి. డిస్క్ స్పేస్ నిండిపోతోందా? పాత లాగ్స్ను ఆటోమేటిక్గా క్లీన్ చేసే ఒక బ్యాష్ స్క్రిప్ట్ రాద్దాం. డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిందా? దాన్ని ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ చేసే పైప్లైన్ సెట్ చేద్దాం. మనుషులు చేసే తప్పుల్ని తగ్గించి సిస్టమ్స్ తమను తాము బాగు చేసుకునేలా చేయడమే అసలైన ఎస్ఆర్ఈ విజయం. అదే ఆటోమేషన్ పవర్. అక్కడే బ్యాష్, పవర్షెల్ లాంటి స్క్రిప్టింగ్ టూల్స్ మనకు సూపర్ పవర్స్ ఇస్తాయి.